తెలంగాణ మూవ్మెంట్ అనేది ఒక డెమోక్రటిక్ మూవ్మెంట్. అలా డెమోక్రటిక్ మూవ్మెంట్కి నాయకత్వం వహించే ఒక పార్టీ మొదటి నుంచి డెమోక్రటిక్గా ఉందా అసలు? అంటే తెలంగాణ ఉద్యమాన్ని ఇదొక డెమోక్రటిక్ ఉద్యమం అనో, లేకపోతే ఇది సిద్ధాంతపరమైనటువంటి లక్ష్యం ఉండి ప్రారంభించబడిందో నేను అనుకోవడం లేదు. తెలంగాణ రాష్ట్ర సాధన అనే ఒక ఏజెండా, ఒక జెండా, ఆ జెండా నీడలో ఆ ఏజెండా ప్రాతిపదికగానే పార్టీలకు అతీతంగా అప్పటి వరకు ఉన్నటువంటి అనేక పార్టీలు, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, టీడీపీ నుంచి కానీ, సిపిఐ నుంచి కానీ, ఇంకా నక్సలైట్ పార్టీల నుంచి తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏదైతే 1953 నుంచి తెలంగాణ సమాజంలో ఉందో, ప్రజల్లో ఉందో, దాన్ని ఆవిష్కరించడానికి ఆ ప్రాతిపదికగా ఈ ఏజెండాని సపోర్ట్ చేయడానికి అందరూ ముందుకొచ్చారు. కానీ ఇదొక పెద్ద గొప్ప ప్రజాస్వామిక ఉద్యమం అనో, ప్రజాస్వామిక ఆకాంక్షలు ఉన్నాయనో, దీంట్లో ఒక పరిమితమైనటువంటి లక్ష్యాలే ఉన్నాయి. ఆ పరిమితమైన లక్ష్యాల్లో ఆ రోజు అనుకున్నది విద్యారంగంలో సమూలమైన మార్పులు తెచ్చుకోవాలి, వైద్య రంగంలో సమూలమైన మార్పులు తెచ్చుకోవాలి, ఉపాధి రంగాన్ని నియంత్రణ చేసి చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైనటువంటి ఉపాధి రంగాన్ని బలోపేతం చేసుకోవాలి. తెలంగాణలో ఉన్నటువంటి 1,18,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ భూ సంపద, అటవీ సంపద, మానవ సంపద, ఖనిజ సంపద, జల సంపద, అన్ని రకాల సంపదని కాపాడుకోవాలి. దాంతోపాటు ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగి ద్వితీయ శ్రేణి పౌరుడిగా తెలంగాణ గడ్డ మీద జీవించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అనే భావనతో ఏదైతే ఉందో, సెల్ఫ్ రెస్పెక్ట్ను కోల్పోయి మనం మన గడ్డ మీద సన్స్ ఆఫ్ ది సాయిల్స్ అంటాం. మనం ఈ భూమి పుత్రుడానికి పిలువబడే వాళ్ళు కూడా ఈ గడ్డ మీద వాళ్ళు పరాన్న జీవులుగా జీవించాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి దాన్ని పోగొట్టుకోవాలనే ఒక పరిమితమైనటువంటి ఏజెండాతో ప్రారంభించబడింది. దీంట్లో మీరు అన్నట్టు ప్రజాస్వామిక విలువలు కానీ, ప్రజాస్వామ్యయుతమైనటువంటి పార్టీ విధి విధానాలు కానీ ఏమి దీంట్లో లేవు.